నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ నేను మీ శ్రావణి టాప్ న్యూస్ కి స్వాగతం ఐడిటీవీ మన ఉనికి మన వాణి అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులను గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ సోమవారం అరెస్టు చేసింది. వారంతా శ్రీలంక జాతీయులుగా పోలీసులు పేర్కొన్నారు. ఐపీఎల్లో కీలకమైన క్వాలిఫైయర్ మ్యాచ్ల ముందు వీరు పట్టుబడ్డారు. దీంతో వారిని ప్రశ్నించేందుకు గుర్తు తెలియని ప్రాంతానికి పోలీసులు తరలించారు. ఈ ఘటన తర్వాత ఎయిర్పోర్ట్ అంతటా భద్రతను పెంచారు. జూన్ 4న కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి అధికారం చేపడుతుందని ఢిల్లీ సీఎం ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ జోస్యం చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏకు భంగపాటు తప్పదని పేర్కొన్నారు. విపక్ష కూటమి అధికారంలోకి వస్తే ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు. జూన్ 4 తర్వాత ఢిల్లీ పోలీసులు ప్రజల మాటకు తలవంచక తప్పదని స్పష్టం చేశారు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ అధ్యక్షుడి మృతికి నివాళులర్పిస్తూ మంగళవారం జాతీయ సంతాప దినం పాటించనున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. దేశంలోని అన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ జెండాను అవతనం చేయనున్నట్లు తెలిపింది. మంగళవారం ఎలాంటి వినోద కార్యక్రమాలు చేపట్టవద్దని ప్రభుత్వ అధికారులకు సూచించింది. ఐదవ దశ లోక్సభ ఎన్నికల్లో భాగంగా సోమవారం ఉత్తరప్రదేశ్లోని 14 నియోజకవర్గాల్లో ప్రజలు ఓటు వేశారు. వీటిలో లలిత్పూర్ నియోజకవర్గంలోని ఓ గ్రామంలో 100% ఓటింగ్ నమోదైంది. లలిత్పూర్ నియోజకవర్గంలోని సోల్డా గ్రామంలో ప్రతి ఓటరు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసేందుకు ఓ వ్యక్తి బెంగళూరు నుంచి విమానంలో వచ్చాడని, అతడి కోసం టికెట్ బుక్ చేసినట్లు పోలింగ్ అధికారులు వెల్లడించారు. వ్యవసాయమే ప్రధాన వృత్తిగా భావించే గిరిజనులు ఏటా తమ సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా వేరువేరు సమయాల్లో నిర్వహించే విత్తనాల పండుగ హుకుంపేట మండలంలోని పట్టంలో సోమవారం ఘనంగా జరిగింది. ఏడాది పంటలు పుష్కలంగా పండాలని, పశుసంపద అటవీ సంపద పెరగాలని, ఎవరూ రోగాల బారిన పడకుండా ఉండాలని గిరిజనులు తమ ఆరాధ్య దైవాన్ని మొక్కుకున్నారు. అనంతరం అక్క చెల్లెలు బావ మరదలు కలిసి దింసా నృత్యం ప్రదర్శిస్తూ సందడి చేశారు.